అంటూ ఉంటారు కదా, ఆడదాని కోసం యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు పోయాయి అని. ఈ సినిమా చూశాక మాత్రం నిజమే కదా అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాలో మాత్రం పీక్స్ యాక్టింగ్ ఎవరైనా చేశారు అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుపమ పరమేశ్వరన్ గారు అని అయితే చెప్పాలి. ఈ టైప్లో అయితే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఆవిడ యాక్టింగ్. అలాగే రెజినా గారు కానీ, విరాజ్ గారు కానీ, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు అయితే న్యాయం చేశారు. మెయిన్లీ వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఇక మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అని అయితే చెప్పాలి. ఎక్కువ హైప్ లేకుండా సింపుల్గా అయితే రిలీజ్ చేశారు. కానీ కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు చూసామనిపించినప్పటికీ కూడా కొన్ని సీన్స్ మాత్రం బాగా తీశారు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే కనుక అనుపమ గారు హీరో గారిని లవ్ చేస్తారు, హీరో గారు రెజినా గారిని లవ్ చేస్తారు. మరి లవ్ చేసిన రెజినా గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, మరి అనుపమ గారు ఎలా దగ్గరయ్యారు, అలాగే వీళ్ళిద్దరి మధ్యలో అంత ఇదిగా నటన ఎలా పుట్టింది, ఇదంతా కూడా మూవీ స్టోరీ. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది. అక్కడక్కడ ల్యాగీగా అనిపించినప్పటికీ ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.